ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రజల సొమ్మును ఏ విధంగా దుబారు ఖర్చు చేస్తుందో అనేటువంటి విషయం అర్థం కావడానికి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక రీసెంట్ విషయాన్ని ద హిందుస్థాన్ టైమ్స్ అనేటువంటి మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 26 జిల్లాలకు చెందినటువంటి కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ కార్యదర్శులు, ముఖ్యమైనటువంటి అధికారులు వీళ్ళందరూ కలిసి ఒక మీటింగు నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో పాల్గొన్న వారందరూ కూడా ప్రభుత్వం తరపున వాళ్ళకు భోజన సదుపాయం కల్పించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అది సహజమైనటువంటిది. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా ఎందుకు చర్చించుకుంటున్నామంటే 26 జిల్లాల నుంచి 26 మంది కలెక్టర్లు, 26 మంది ఎస్పీలు, ఇంకా కొంతమంది అధికారులు, మంత్రులు వీళ్ళందరినీ, వాళ్ళకు సంబంధించిన సిబ్బంది, వాహనాల డ్రైవర్లు వీళ్ళందరూ కలుపుకున్న, మీడియా ప్రతినిధులు అందరూ ఆవేదన కలుపుకున్న ఒక 1200 మంది ఉండొచ్చు అన్నది వాళ్ళ కథనం ప్రకారం ఒక లెక్క. ఈ 1200 మందికి 2 రోజుల పాటు, అంటే మధ్యాహ్నం మీల్స్, నైట్ డిన్నరు, స్నాక్స్, ఈ 2 రోజుల పాటు ఈ మూడింటికి అయినటువంటి ఖర్చు అక్షరాలుగా 1,20,00,000 రూపాయలంట. అక్షరాల 1,20,00,000 రూపాయలంట. అంటే 1200 మంది భోంచేయడానికి ఒక 2 మీల్స్, ఒక 2 డిన్నర్లు, 2 స్నాక్స్లు, అంటే 2 సార్లు స్నాక్స్, వీటికి అక్షరాల ఖర్చు అయింది 1,20,00,000 రూపాయలంట. ఇంకా ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంది? పోనీ అందరికి ఒకే రకమైనటువంటి భోజనం అందించిందా అంటే అది లేదు. జనరల్గా అంత హై అఫీషియల్స్ మీటింగు, మంత్రుల మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మీడియా ప్రతినిధులకు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఒక రకమైనటువంటి భోజనము, ఆ తర్వాత ఉన్న వాళ్ళకు ఒక రకమైనటువంటి భోజనం అందించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం మీడియా ప్రతినిధులకు అందించినటువంటి ఒక ప్లేటు భోజనం ధర 3,200 రూపాయలంట. ఒక ప్లేటు భోజనం 3,200 రూపాయలు లెక్క కట్టిందంట ప్రభుత్వం. మరి ఇది ఏ రకమైన భోజనము? ఒక మీడియా ప్రతినిధులకు అందించేటువంటి భోజనం, ఒకవేళ నాన్ వెజ్ మీల్స్ తీసుకున్నా కూడా బాగా హై రెస్టారెంట్లో, మనం హైదరాబాదు, బెంగళూరు లాంటి రెస్టారెంట్లో, బార్బీక్యూలో కానీ లేదా అన్లిమిటెడ్ నాన్ వెజ్లో కూడా తీసుకున్నా కూడా 600 రూపాయలు అవుతుంది ఒక మనిషికి. లేదు వీకెండ్ అయితే 800, 750 రూపాయలు అవుతుంది. అలాంటిది మీడియా ప్రతినిధులకు అన్నము, మా అంటే ఒక స్వీట్ ఇచ్చింటారేమో, పప్పు, సాంబారు, పెరుగు, ఇంకా ఏదైనా ఒక 2-3 రకాల ఎక్స్ట్రా, ఒకవేళ చికెన్, మటన్ కూడా ఉండిండొచ్చు అనుకో, అంతా కలిపిన 300 నుంచి 400 లోపు ఉంటుంది. అలాంటి దానికి 3,200 రూపాయలు ఖర్చు చేసిందంట. అది చూసి కొంతమంది అధికారులు ఆశ్చర్యానికి, విస్మయానికి గురి అయినట్ట. ఆయన విస్మయానికి గురి అయ్యేదే ఉందిలే. గతంలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మంత్రి గారు పంటి ఖర్చు 4,5 లక్షలు ఖర్చు పెట్టింది. ఇంతకుముందు జయము చంద్రన్ అని ఒక కార్యక్రమానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది. అంతకుముందు వాళ్ళు 2014 నుంచి 2019 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి రివ్యూ మీటింగులకే కేవలం తాగడానికి నీళ్ళకి కోట్లాలు బిల్లులు చెల్లించారు. సరే, అదంతా ఒక ఎత్తు, పక్కన పెడతారు. ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా కూడా జనరల్గా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వం తరపున ఈ సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. దానికి ఎవరికి ఇబ్బంది లేదు, అభ్యంతరం కూడా లేదు. అయితే చేస్తున్న ఖర్చు ఎంత, ఆడ ఇస్తున్నది ఎంత? అది కూడా ఏంది, 1,20,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు దానికి ఒక టెండర్ ఉండాలి కదా. జనరల్గా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక పరిధి దాటితే ప్రతి దానికి టెండర్ ఉండాలి. మళ్ళీ 1,20,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్న ఒక కార్యక్రమానికి టెండర్లు లేకుండా వాళ్ళకు కావాల్సినటువంటి విజయవాడలో ఒక 5 స్టార్ హోటల్కి ఇచ్చిందంట ఆర్డర్. ఎంత ఆశ్చర్యం! మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు, పేదల పట్ల మాకు పెద్ద ఇది ఉంది, మేము పెద్ద దానకర్ణులం కాబట్టి పేదల కడుపు నింపడానికి 5 రూపాయలకే భోజనం ఇస్తున్నారు, ఘనంగా చెప్తున్నారు. సరే, కొన్ని చోట్ల చేస్తున్నారు కూడా, కాదని. మరి పేదలకు 5 రూపాయలకు భోజనం కల్పించేంత పెద్ద మనసున్న మీరు ఇక్కడ ప్లేటు 3,200 రూపాయలు ఎందుకు సార్? 5 రూపాయలు ఎక్కడ, 3,200 ఎక్కడ? అంటే పేద ప్రజలు 5 రూపాయల భోజనం తినాలనేది మీ యొక్క ఉద్దేశమా? మీలాంటి పెద్ద వాళ్ళందరూ 3,200 రూపాయలు పెట్టి ప్లేట్ భోజనం తినాలన్నది మీ యొక్క ఉద్దేశమా, ఆలోచన?
ఇదే మీటింగ్లో ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. మరి వాళ్ళు అక్కడే భోంచేసిందా, ఇంటికి పోయి భోంచేసిందా అనే విషయం మనకు పూర్తిగా తెలియదు. మరి ఒకవేళ వాళ్ళు భోంచేసింటే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇంత కాస్ట్లీగా పేదల సొమ్ము, వ్యక్తిగతం ఏం కాదు కదా, మీ ప్రభుత్వ కార్యక్రమాలు కాకుండా మీ పార్టీ కార్యక్రమాలు, మీ ఇంట్లో కార్యక్రమాలకు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి. ఒక్కో ప్లేట్ 1 కోటి కాదు 100 కోట్లు పెట్టుకోండి, ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏం లేదే. ఎవరు అడగను కూడా అడగరు. ఇది ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము కదా, కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. దానికి సమాధానం మీరు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. చాలామంది అనుకోవచ్చు, ఒక మీడియాలో వచ్చిన కథనాన్ని మీరు ఎట్ట మాట్లాడతారని. ఇప్పుడు జరిగేది అంతే కదా. ఈ తెలుగు 2 రాష్ట్రాలలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా, ప్రభుత్వానికి సమాంతరంగా కేవలం TV5, ABN, ఈటీవీ అనేటువంటి పత్రికలు కానీ, ఛానల్స్ కానీ అవే కదా ప్రభుత్వాలు నడిపేది. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అవే కదా మొత్తం కథనాలు అల్లేది. వాళ్ళ ప్రకారం నడుచుకోవాలి కదా, వాళ్ళు ఒక తయారు చేసి ఆ స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటేనే కదా. అలా నడుచుకోకపోతే వాళ్ళు వ్యతిరేకం వార్తలు రాస్తారు కదా. అలాగనే మనం కూడా హిందుస్థాన్ టైమ్స్, పోనీ అదే మనం లోకల్ది కూడా కాదు, నేషనల్ లెవెల్ మీడియా, వాళ్ళకేమి ఇక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇది ఒక అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇదే విషయంలో ప్రభుత్వం ఏర్పడక ముందు, అంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఒక ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఉన్నాడు, కీరవాణి అని. నిజంగా చెప్పాలంటే ఆయన యొక్క సంగీతం అంటే అందరికి ఇష్టమే, పెద్ద పెద్ద సినిమాలకు కంపోజ్ చేసిండు. ఆయన ఒక మాట అనేవాడు, ఎక్కడ మనకు రామోజీరావు గారు చనిపోయేటప్పుడు ఆయన సంస్మరణ సభలో మాట్లాడుతూ, తెలుగు 2 రాష్ట్రాలను చాలా భద్రతమైనటువంటి, చాలా సేఫ్గా ఉండేటువంటి వాళ్ళ చేతుల్లో పెట్టిపోయినాడు పోత రామోజీరావు గారు అని ఆయన అనడం జరిగింది. సరే, ఆయన ఉద్దేశ ప్రకారం ఏంది, ఈ 5 ఏళ్ల పాటు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై, అక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంపై ఉన్నాయి లేని ఉన్నాయి రాసి, అబద్ధాలు రాసి, ప్రజలు నమ్మించి, బోల్తా కొట్టించి అధికారంలోకి తేవడానికి రామోజీరావు గారు తనకున్నటువంటి మీడియా ద్వారా చాలా కష్టపడ్డారు అన్నది ఆయనకు ఉద్దేశం. ఏం కీరవాణి గారు చూడండి, మరి ఒక ప్లేటుకు 3,200 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎవరి భద్రత ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి చేతిలో భద్రంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో కూడా ఒక శుభకార్యం ఏదో జరిగినట్టుంది కదా, మీరు మరి ప్లేట్ భోజనం ఎంత పెట్టిందో చూసుకోండి ఒకసారి. మరి సరే, అదంటే మీ వ్యక్తిగత కుటుంబ విషయం అనుకోండి, మీరు ఎంత పెట్టుకుని ఎవరికి ఇబ్బంది లేదు. అయినా కూడా 3,200 రూపాయలు పెట్టింటారా కీరవాణి గారు మీరు ప్లేట్ భోజనం? ఒకసారి ఆలోచించండి. ఏదో మనకు కావాల్సిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన సంబరపడ్డం కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల పట్ల, పేదల ఖర్చు పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి ఇట్లాంటి ఒక రకంగా చెప్పాలంటే దుర్మార్గమైనటువంటి విధి విధానాలు చూడండి, ఆలోచించండి. ఊరకేయడం మనవాడు అధికారంలోకి వచ్చిన హైదరాబాద్లో వచ్చి చప్పట్లు కొట్టడం కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా కొరపప్పుడు గమనించుతూ ఉండండి. అలా గమనించలేని వీలు కాకపోతే మీరు మాట్లాడద్దు రాజకీయాల గురించి. పేద ప్రజలకు వాళ్ళకి ఇచ్చిన హామీలు, పథకాలు అమలు చేయండి రా బాబు అంటే పరిస్థితులు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రం 20 సంవత్సరాలు ఎన్నికిపోయింది, కాబట్టి పథకాలు అమలు చేయము, కొంత టైం పడుతుంది అని మాటలు మాట్లాడుతారు. మరి ఒక ప్లేట్ భోజనం 3,200 రూపాయలు పెడితే రాష్ట్రం ఒక 50 సంవత్సరాల ముందుకు దూసుకొని వచ్చేదే. ఏం మాట్లాడతారు సార్? అంతే, అధికారంలో లేనప్పుడు మాటలు చాలా పవర్ఫుల్గా, చాలా ఇదిగా ఉంటారు కొంతమంది. ఏమో పెద్ద వాళ్ళు నిజాయితీ పరులైనట్టు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ ఏదో చేసినట్టు, మేము వచ్చి ఏమి చేయమని, చాలా నికార్సగా ఉంటామని, ప్రభుత్వ పైసా. నాకు కొంతమంది ఏమంటారు, ఈ 6 నెలల్లోనే ఇప్పుడున్న ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రూపాయి పోగు వేసి రాష్ట్రాన్ని ఎంతో క్రమశిక్షణతో, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు దూసుకొని పోతుందంట. చూసుకోండి, ఒక మీటింగ్ ఒక నెలలో పెట్టేదాన్ని మొత్తం భోజనానికి 1,20,00,000 పెడితే ఈ 5 ఏళ్ల కాలంలో ఇట్లా ఎన్నో జరుగుతాయి. వాటన్నింటికి ఎంత ఖర్చు అయింది, మిగతా వేస్ట్గా ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి, వాటి ఎంత ఖర్చు అయితే కూడా చెక్ చేసుకోండి.